సాయిరామ్. నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అఫ్కోర్స్ ఈ టాపిక్ నేను చాలాసార్లు చెప్పాను అనుకోండి, సో మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే చాలామంది మళ్ళీ డౌట్స్ అడుగుతూనే ఉన్నారు. బెడ్రూమ్లో టాయిలెట్ ఆగ్నేయంలో కట్టుకోవచ్చా? అంటే సింపుల్గా చెప్పాలంటే కట్టుకోవచ్చు అని చెప్పచ్చు. కట్టుకోవచ్చు అని చెప్పచ్చు అంటే కట్టుకోకూడదు. ఫండమెంటల్గా ఆలోచిస్తే, శాస్త్ర ప్రకారంగా ఆలోచిస్తే, డీప్గా వెళ్తే మాత్రం కట్టుకోకూడదు. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా అటాచ్ టాయిలెట్ అంటూ కావాలి కదా. ప్రతి టాబ్లెట్ కదా సైడ్ ఎఫెక్ట్ ఉన్నట్టుగా ఈ ఆగ్నేయంలో బాత్రూమ్ కట్టుకుంటే కూడా కొంచెం సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, బట్ మేనేజబుల్. ఓకే, కావాలి, కంఫర్ట్ కావాలి కాబట్టి చిన్నగా కొంచెం ఇబ్బంది ఉంటుంది, పర్వాలేదు, కట్టుకోవచ్చు. కానీ ఎలా కట్టుకోవాలో ఒక పద్ధతి అంటూ ఉంది, ఎలా కట్టుకోవాలో. ఇప్పుడు నైరుతి బెడ్రూమ్లో టాయిలెట్ మనం ఆగ్నేయంలో కట్టుకోవచ్చు అని చెప్పాను. ఎలా కట్టుకోవాలి? ఆ బెడ్రూమ్లో తూర్పు గోడకి ఇలా పొడుగ్గా వచ్చేలాగా ఉత్తర దక్షిణాలుగా కట్టుకోవాలి. అంటే దక్షిణ గోడకి వెంటిలేటర్ వస్తుంది. ఆ టాయిలెట్కి పశ్చిమ వాయువులైనా పెట్టుకోవచ్చు టాయిలెట్ డోరు, లేదా ఉత్తరంలోనే పెట్టుకోవచ్చు. అప్పుడు అక్కడ ఆ బెడ్రూమ్కి అది తూర్పు ఆగ్నేయంలో వచ్చిన టాయిలెట్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక చిన్న టెక్నికల్గా ఇంకో మిస్టేక్ జరుగుతుంది ప్రతి చోట కూడా. కొత్తగా కట్టుకున్నాం అనుకోండి ఇల్లు, ముందే ప్లాన్ చేసుకుంటాం మనం ఆగ్నేయంలో టాయిలెట్ కట్టుకోవడం. తూర్పు ఆగ్నేయంలో టాయిలెట్ కట్టుకుంటే టాయిలెట్ అక్కడ ఆ పార్ట్కి వచ్చే పీ ట్రాప్ ఉంటుంది కదా, ఇండియన్ డబ్ల్యూసీ అయితే పీ ట్రాప్ వస్తుంది, పీ ట్రాపే ఉంటుంది ఒక 9 inches. సో దాంతో ఫ్లోరింగ్ మొత్తం కూడా, తర్వాత నాని ట్రాప్ వాటర్ వెళ్ళడానికి అదొక 4 inches. సో మొత్తం టాయిలెట్ హైట్ కూడా ఒక 9 inches 10 inches పెరిగిపోద్ది. అంటే బెడ్రూమ్ కంటే కూడా ఆగ్నేయంలో హైట్ ఎక్కువ అయిపోద్ది, దానివల్ల కూడా అది దోషపూరితం అవుతుంది. సో ఇలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే అక్కడ సంకెన్ రూఫ్ వేసుకోవాలి. అంటే అప్పుడు సంకెన్ రూఫ్ వేసుకుంటే టెక్నిక్ కట్టే అప్పుడు ఏంటంటే ఆర్సీసీ రూఫ్లో కొంచెం ఇలా లోపల తీసుకొని వేస్తారు, పైప్స్ అన్నీ కూడా లోపల వెళ్ళిపోతాయి, పీ ట్రాప్ కూడా లోపలికే వెళ్ళిపోద్ది ఇండియన్ డబ్ల్యూసీ. అప్పుడు లెవెల్గా వస్తుంది. బాత్రూమ్ వాటర్ బయటకు రాకుండా చిన్న అక్కడ పట్టి అరేంజ్ చేస్తారు, సో వాటర్ రాదు. మరికొంతమంది సంకెన్ రూఫ్ వేసేసుకొని ఆగ్నేయంలో టాయిలెట్ ఉంది కాబట్టి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందని దాన్ని ఒక 2 inches 3 inches డౌన్ చేస్తారు. ఇది కూడా దోషం, ఆగ్నేయం డౌన్ అయిపోయింది, అది కూడా అవ్వకూడదు. అంటే అక్కడ నైరుతి కంటే డౌన్ ఉంటుంది పర్లేదు, కానీ వాయువ్యం కంటే డౌన్ అవుతుంది, అది దోషం. సో సంకెన్ రూఫ్ లేదు, ఎప్పుడో కట్టేసుకున్నారు ఇల్లు, ఆ రోజుల్లో ఆ టెక్నిక్ లేదు, ఆ టెక్నాలజీ లేదు. సరే ఉన్న టెక్నాలజీ ఇప్పుడు ఉంది కూడా, కొంతమంది అలా అది పట్టించుకోకుండా కట్టేస్తున్నారు, హైట్ చేసేస్తున్నారు, అప్పుడు ఇంకా కొంచెం ఇబ్బంది తప్పదు. నైరుతిలో టాయిలెట్ కట్టుకోవచ్చా అంటే ఎట్టి పరిస్థితుల్లో బెడ్రూమ్లో నైరుతి మాస్టర్ బెడ్రూమ్లో టాయిలెట్ నైరుతిలో కట్టుకోకూడదు. వెరీ సింపుల్. మరి నైరుతి ఖాళీ స్థలంలో టాయిలెట్ కట్టుకోవచ్చా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అంటే ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఉంది, దక్షిణంలో, పశ్చిమంలో, ఉత్తరంలో, తూర్పులో ఖాళీ స్థలం ఉంది. సో నైరుతి భాగంలో ఒక టాయిలెట్ కట్టుకుంటాం, అక్కడ కట్టుకోవచ్చా? కట్టుకోవచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో దాని కింద సెప్టిక్ ట్యాంక్ మాత్రం కట్టుకోకూడదు. నైరుతిలో టాయిలెట్ కట్టుకునే పద్ధతి కూడా ఉంది, వచ్చే ముందు వీడియోస్లో నైరుతిలో టాయిలెట్ ఎలా కట్టుకుంటే బాగుంటుంది, టెక్నికల్గా అంటే వాస్తుపరంగా ఎలా కట్టుకోవాలనేది కొంచెం నేను వివరంగా చెప్తాను. సాయిరామ్, సాయి రక్ష.